దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చాలామంది కూడా విచారంతో ఉన్నారు, చాలా దిగులుతో ఉన్నారు, బాధతో ఉన్నారు. పాటలు పాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నారు, ఏదేదో విచారాలు, ఏదో దిగులు, ఏదో విడిచిపెట్టనివి, ఇంకా ఏవో భయాలు, ఏం జరుగుతుంది రేపు అనే అనేకమైన విషయాల మీద ఆలోచిస్తూ చేతులు మాత్రమే చప్పట్లు కొడుతున్నాయి, కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు. కానీ ఒక్క ప్రశ్న వేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పండి, ఎంతమంది బలమైన దేవుని ఆరాధన చేయడానికి వచ్చారు? లేదా ఎంతమంది నా దేవుడు మృతుల్లో ఉన్నాడు అనుకుని వచ్చారు? ఈ ప్రశ్న మీకే వేస్తున్నాను నేను. మన దేవుడు మృతుల్లో ఉన్నాడా అండి? తిరిగి లేచాడా? ఇంకొక నెల ఉందండి, లేస్తాడా? ఇంకో నెల ఉంది, లేస్తాడా? ఆల్రెడీ లేచి ఆయన మృతుల్లోంచి లేచి సజీవంగా నాతో, నా దగ్గర, నాలోనే ఉన్నాడు అనుకున్నవారు గట్టిగా చప్పలు కొడితే ఉంచుతారా? జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడానికట సాతానుడు అస్సలు ఒప్పుకోడట. వారం అంతా ఎన్నైనా మనం పడతాం ఇంట్లో, కానీ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఫ్రీ అయిపోవాలి. మీ చింత యావత్తు కూడా ఆయన దగ్గర విడిచిపెట్టి మీరు సంతోషంగా వెళ్ళిపోవాలి. మృతుల్లోంచి దేవుడు లేచాడు, నా దేవుడు మృతుల్లోంచి తిరిగి లేచిన దేవుడిని నేను ఆరాధన చేస్తున్నానని చెప్పి బలమైన దేవుని ఆరాధన చేయాలంటే బలముగానే ఆరాధన చేయాలి. బలహీనులు దేవుని ఆరాధన చేయలేరు. మృతులట దేవుని స్తుతించలేరట. ఈరోజు నేను సజీవుడిని ఆయన స్తుతిస్తున్నాను. చూడండి, ఏదో సమస్య ఉంది, ఇక చాలామంది ఏవేవో సమస్యలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలంటే, మనం నిల్చోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధన చేస్తాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకంట కడు బీద హీన స్థితిలో ఎక్కడో హాస్పిటల్స్లోని ఇంకొక 5 నిమిషాలు ఉంది ఇంటికి పట్టుకెళ్ళిపోండి అనే స్థితిలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే నేను చాలా బెటర్. అవునా? చెప్పండి. లేదు, వాళ్ళకంట దారుణంగా స్థితి ఎవరిదైనా ఉందా ఇక్కడ? చెప్పండి. ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, నేను చాలా బెటర్. నేను వాళ్ళకంటే ఇప్పుడు నేను ఇంకొక 5 నిమిషాల్లో చావు బతుకుల్లో లేను. నేను ఈరోజు అన్ని ఆర్గాన్స్, అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండి దేవుని సన్నిధిలో నిల్చున్నాను. కాకపోతే ఏదో ఉద్యోగ సమస్య, కాకపోతే ఏదో అప్పుల సమస్య, ఏదో వ్యాపారం సమస్య, ఏదో చదువులో సమస్య, ఏదో ఫెయిల్ అయ్యాను, అంతే కదా? అంతేనా అండి? చావు బతుకుల్లో ఎవరైనా ఉన్నారా? లేదు అని వారందరూ కూడా బలముగానే ఆరాధించండి. ఈరోజు దేవునికి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎన్ని సమస్యలున్నా చర్చకొచ్చారా లేదా? ఆరోగ్యంగా ఉండి సమస్యలు లేని వాళ్ళందరూ ఇళ్లలో కూర్చున్నారు, సమయానికి రాలేదు. ఆరోగ్యం లోపిస్తున్నా మైండ్ నిండా కూడా సమస్యలతో నిండిపోయి ఏం చేయాలి, ఏంటి నా బ్రతుకు అనుకున్నా సరే నువ్వు చర్చకొచ్చావంటే నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయడానికి మాత్రమే నువ్వు రాగలిగావు. నమ్ముతున్నారా? సంతోషిస్తారా? దేవుని బట్టి నవ్వుతారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆరాధన చేద్దామా? ఇప్పుడు ఎంతమందికి బలం వచ్చింది? మనం తినే ఫుడ్ బట్టి, ప్రోటీన్ ఫుడ్ బట్టి, బూస్ట్లు, హార్లిక్స్లు బట్టి బలం కాదు, బలమైన దేవుణ్ణి బట్టి మనం బలం తెచ్చుకోవాలి. ఆరాధన చేద్దామా? సంతోషిద్దామా? నవ్వుతూ ఆరాధన చేద్దామా? ఆత్మపూర్ణులే ఆరాధన చేద్దామా? ఓకే, అందరూ 2 చేతుల పైకి దేవుని చూద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని యూత్ కూడా, కోయర్ కూడా వస్తారు. బలమైన దేవుడు, నా దేవుడు బలవంతుడు, శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, 6 రోజులు సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్క క్షణంలో నీ పరిస్థితిని మార్చలేడా? మారుస్తాడు, ఇప్పుడే మారుస్తాడు. నమ్ముతున్నారా? అయితే ఆరాధన చేద్దాం, బలముగా ఆరాధన చేద్దాం. దేవుడవు, బలవంతుడవు నీవు. చెప్పాలి బిగ్గరగా, ఆరాధన చేయాలి. శూన్యములో సమస్తాన్ని సృష్టించావయ్యా, శూన్యములో సమస్తమును, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారం సృజించి
సృష్టించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీ. సంతోషంగా నవ్వుతూ ఆరాధించు. హల్లెలూయా చెప్పినప్పుడు బిగ్గరగా మీ నోరు ఇప్పి చెప్పండి. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పోషించు దేవుడు. నీ భర్త పోషించలేడు, భార్య పోషించలేరు. కొన్ని పరిస్థితుల్లో మనల్ని మనమే పోషించుకోలేము. కానీ ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను. కానీ అవి వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. నేను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆరాధించదా. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గముని. పాడాలి, కోయర్ పాడాలి. చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. రెక్కలపై మోసేవయ్యా, రెక్కలపై మోసేడివాడ, రక్షణ దుర్గము నీవే ప్రభు. రెక్కలపై మోసేడివాడ, రక్షణ. నీ మాటున దాచిన దేవా, మాటను నెరవేర్చిన ప్రభువా. నీ మాటున దాచిన దేవా, మాటను నెరవేర్చ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలముగా 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 ఆరాధించండి. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఇక ఆయన మృతుల్లో లేడు, అల్ఫా ఒమేగా. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. ఒమేగవు, నిత్యుడైన దేవుడవు. అల్ఫా ఒమేగా, సర్వ సంపదలు కలిగిన దేవా, సర్వ సంపదలు గలవాడ, శ్రీమంతుడవు నీవే ప్రభు. సర్వ సంపదలు గలవాడ, శ్రీమంతుడవు నీవే ప్రభు. సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చిన దేవా, సమస్తము సిద్ధపడాలి. ఆరాధన సిద్ధపడాలి. ఆఖరి చేస్తున్నావు బ్రదర్స్. హల్లెలూయా 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 హల్లెలూయా. జయధ్వనులతో ఆరాధన, జయధ్వనులతో. మృతులు ఆరాధన చేయలేరు, సజీవులే. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జయధ్వనులతో ఆరాధన చేయాలి. ఈ రోజు నీ సజీవులే ఆరాధన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన అయ్యా. ఇక్కడ ఎవరు ఆరాధన, ఎవరు ఆత్మపూర్ణలే ఆరాధన చేస్తున్నారు. మరలా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతో శక్తికి మించి ఆరాధన, శక్తికి మించి. ఎవరి సన్నిధిని నువ్వు నిలబడ్డావు, ఎవరి సన్నిధిని నిలబడ్డాను. మరలా హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి, ఒకటే మాట చెప్పాలి. నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పాలి. మరలా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను ఆరాధన చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్దామా? పరలోకం వెళ్ళి తండ్రిని దర్శించుకోరాదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి ఏక మనసుతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసుతో ఒకే స్వరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి ఏక స్వరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు రెండు వైపు పైకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలండి ప్రతి నోరు, ప్రతి నోరు, ప్రతి నోరు. హల్లెలూయా, 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 మృతులు ఆరాధన చేయొద్దు, సజీవులు మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా ఆఖరిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు, నా దేవుడు బలము గల దేవుడు, నా కార్యము సఫలము చే దేవుని నేను ఆరాధన చేస్తున్నాను. నమ్ముతున్నారా? 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 దేవుని గొప్ప కార్యం చూస్తారు. మనం ఏమై ఉన్నామో దేవుని యొక్క ఉచితమైన కృప అయి ఉన్నాం. వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. కొన్ని లక్షల కుటుంబాలు ఈ సమస్యలో ఈ క్షణంలో ఏడుస్తూ ఉండొచ్చు కదా, ఎటు తోచక ఏడుస్తూ ఉండొచ్చు. నీకు కూడా ఎటు తోచలేదు, అయినా నువ్వు ప్రణాళికలో ఉన్నావు. జీవం కలిగిన దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు కాబట్టి దేవుడు ఈడ్చుకొని లాక్కొని నిన్ను ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. అందరిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం, అందరూ కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరికి కూడా కలవరం కలవరం. ఏం జరుగుతుంది? ఏమవుతుంది? నా జీవితం ఏమవుతుంది?
రేపేమవుతుంది కదా అండి. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు, రేపేమవుతుంది. ఒక రాత్రి గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. మార్నింగ్ లెగ్సాక మళ్ళీ అంటాం, అమ్మ మళ్ళీ తెల్లవారింది బాబోయ్, ఇంకొక రోజు ఉంది నా జీవితంలో. కొంతమందికి నేను ఎక్కువ కాలం బ్రతికితే బాగుంది, బ్రతకాలనిపిస్తుంది. కొంతమంది ఏమనిపిస్తుంది, ఇంకా ఎంతకాలం బతకాలి అనిపిస్తుంది. ఒకే మనుషులందరూ రకరకాల ఆలోచనలు. ఇంకా ఎక్కువ బతికితే బాగుంది బాబు, ఇంకా బ్రతికి. హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి, నేను బాగుంటే బాగున్నా, నాకు స్వస్థత వస్తే బాగును, నేను త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళిపోతే బాగును, నా ఉద్యోగం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటే బాగును అని వాళ్ళకి అనిపిస్తుంది. అన్నీ ఆరోగ్యంగా ఉండేవారు సమస్యలతో నలిగిపోతున్నారు కదా, ఎప్పుడు పోతాను నేను, ఇంకెంతకాలం బ్రతకాలి, ఇంకా నా దినాలు ఇంకా ఎన్ని ఉన్నాయి. బైబిల్లో ఒక భక్తుడు అంటున్నాడు, భయంకరమైన శ్రమలో ఏమంటున్నాడు, నా దినాల మధ్యలో నన్ను కొనిపోవద్దు అంటున్నాడు. మధ్యలో నన్ను తీసుకెళ్ళిపోవద్దు, కంప్లీట్ చేయాలి. నాకు ఎన్ని రోజులు రాసేవో, నేను ఎన్ని పడాల్సి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయాలి, నా మధ్యలో తీసుకెళ్ళిపోవద్దు, నా దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దు అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి, నా తల్లి గర్భంలో నేను ఎందుకు పడ్డాను, ఆ పిండం పడిపోతే ఎంత మేలు అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, మగ పిల్లాడు పుట్టాడని ఆ రాత్రి లేకుండా ఉంటే ఎంత బాగున్ను, మగ పిల్లాడు పుట్టాడని ఆ న్యూస్ తెచ్చే వ్యక్తి లేకపోతే ఇంకా బాగుంది కదా అని ఇంకొక ఆయన అంటున్నాడు. అందరూ బైబిల్లో వాళ్ళే. ఇర్మియా, నెహెమ్యా, యోబు, ఈ భక్తులు మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే వాళ్ళు పడుతున్న పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. కడుపు నిండే వాళ్ళకి ఎదుటివాని ఆకలి తెలియదు కదండి. కానీ మన ఆకలి బాధ ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. రహస్యమందు చూస్తున్న తండ్రికి తెలుసు మనం ఎంత నలిగిపోతున్నామో, ఎంత వేదన పడుతున్నామో. కలవరపడకు, కన్నీళ్ళు రానీయకు, గతమే వెతకకు, గాయాలనే రేపకు, తొందరపడకు, సహనాన్ని పోనీయకు, వాక్యం విడువకు, వాగ్దానములను నీవు మరువకు. ఈ మాట ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నా. కలవరం పడిపోతున్నావేమో, అయిపోయింది, ఇంకా ఎంతగానే భరిస్తాను. సహనం కోల్పోతే నెక్స్ట్ వచ్చేది మనలోంచి ఏమొస్తుందండి, కోపం వచ్చేస్తుంది. అందుకే సహనాన్ని కోల్పోవద్దు అంటున్నాను. అనేక మంది బైబిల్లో స్త్రీలు సహనం కోల్పోయి రాంగ్ స్టెప్ వేసేసారు. సహనం కోల్పోవడం వల్ల కోపం వచ్చి రాంగ్ స్టెప్ వేసేసారు. తద్వారా చాలా పర్యావసనం వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిపోయింది, నాకు ఆఖరి సహనం కూడా నాది అయిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సహనం కోల్పోకు. కొద్ది కాలం నేను లోకాన్ని జయించాను, నీ సమస్యని విడిపించలేనా నేను. కలవరపడకు, కన్నీళ్ళు రానీయకు, గతమే వెతకకు, గాయాలని రేపకు, తొందరపడకు, సహనాన్ని పోనీయకు, వాక్యం విడువకు, వాగ్దానములను నీవు మరువకు. కలవరపడకు, కన్నీళ్ళు రానీయకు, గతమే వెతకకు, గాయాలని రేపకు. నీకున్న తండ్రి కనికర సంపన్నుడు, ఎందుకు దిగులు, వేదన, భయము? తన శాంతి నీకిచ్చి నీ కన్నీటిని ఆయన తీసుకున్న మహదైశ్వర్యముతో మనల్ని నింపాడు. ధైర్యం తెచ్చుకొని, నడుం బిగించుకొని,
వీటిని ఎలా ఎదుర్కోవాలి? యేసు శక్తితో, మరణాన్ని తిరిగి లేచిన యేసయ్య ఆ జీవంతో వీటిని ఎలా ఎదుర్కోవడానికి శక్తినివ్వు అయ్యా అని అడుగుదాం. అందరం అడుగుదాం. నీకున్న తండ్రి కనికర సంపూర్ణుడు, ఎందుకు దిగులు భయము వేదన? నీకున్న తండ్రి కనికర సంపూర్ణుడు, ఎందుకు దిగులు భయము వేదన? తన శాంతి నీకిచ్చి కన్నీటిని తీసుకొని మహదైశ్వర్యముతో నిన్ను నింపును. తన శాంతి నీకిచ్చి కన్నీటిని తీసుకొని మహదైశ్వర్యముతో నిన్ను నింపును. కలవరపడకు, కన్నీళ్లు రానీయకు, గతమే వెతకకు, గాయాలనే రేపకు. తొందరపడకు, సహనాన్ని పోనీయకు, వాక్యం విడువకు, వాగ్దానములను నీవు మరువకు. కలవరపడకు, కన్నీళ్లు రానీయకు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను రక్షించుటకే సిలువ ఎక్కాను. ఆయన సిలువ ఎందుకు ఎక్కారండి? ఎందుకు ఆయన సిలువ ఎక్కారు? నీ కష్టం అంతా కూడా ఆయన తీసుకోవడానికి ఆయన సిలువ ఎక్కారు. ఆయన చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొంటిని, నిన్ను రక్షించుటకే సిలువ మోసితిన్. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొంటిని, నిన్ను రక్షించుటకే సిలువ మోసితిన్. తన శాంతి నీకిచ్చి కన్నీటిని తీసుకొని మహదైశ్వర్యముతో నిన్ను నింపును. తన శాంతి నీకిచ్చి కన్నీటిని తీసుకొని మహదైశ్వర్యముతో నిన్ను నింపును. ఎక్కడెక్కడ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు? మీ పరిస్థితులు మాకు తెలియవు, కానీ రహస్యమందు చూస్తున్న దేవునికి మీ ప్రతి పరిస్థితి తెలుసు. కొంతమంది పరిస్థితులు మాకు తెలుసు, వారు పడుతున్న వేదన తెలుసు, వారు పడుతున్న బాధ తెలుసు. మేము ప్రార్థన చేస్తాం, అమ్మ ప్రార్థన చేస్తారు, కన్నీటితో నేను చేస్తాను. కానీ విడిపించగలవాడు మాత్రం దేవుడు మాత్రమే, ఆదరించగలిగేవాడు దేవుడు మాత్రమే, బలమిచ్చేవాడు దేవుడు మాత్రమే. ఏ మనిషి కూడా మనిషికి ఆదరణ ఇవ్వలేరు, ఏ మనిషి బలాన్ని ఇవ్వలేరు. నేను బలం ఇవ్వగలనా? మీకు కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, ఎముకల్లో సత్తువు తగ్గిపోతుంది, అవునా? బయటికి బాగానే నిగనిగలాడుతున్నారు, కానీ లోపల శక్తి లేదు, శక్తి లేకుండా ఉన్నాం. కలవరపడకు, కన్నీళ్లు రానీయకు, గతమే వెతకకు, గాయాలనే రేపకు. తొందరపడకు, సహనాన్ని కోనీయకు, వాక్యం విడువకు, వాగ్దానములను నీవు మరువకు. ఎంతమంది ఆవేదనతో వచ్చారు, ఎంతమంది పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుడు విడిపించే దేవుడు మాత్రం మన మధ్యలో ఉన్నాడని మాత్రం నేను చెప్పగలను. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పలు కొట్టి దేవనిస్తాం, గట్టిగా చెప్పలు కొట్టి దేవనిస్తాం. మీ భారం, మీ వ్యథ, మీ ఆవేదన, మీ హృదయ స్పందన ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ దేవుని పాదాల దగ్గర కుమ్మరించేయండి అందరూ కూడా. ఎంతమంది
కన్నీటితో ఆయన ఆరాధన చేయాలనుకుంటున్నారో అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ ఎలుగెత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తారు.